హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్. ఈరోజు మనం మటన్ కీమాని ఈజీ అండ్ క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని మనం చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ క్విక్ అండ్ ఈజీ రెసిపీని చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1/2 kg కీమాని శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకోండి. దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయని 1 కప్ వేసుకోండి. ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 4 నుంచి 5 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న కీమాని వాటర్ లేకుండా వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. కుక్కర్ విజిల్ తీసినాక రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారంని వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ అనేది సపరేట్ అయి ఉంటుంది. ఇలా ఉడికించిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 4 నుంచి 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మటన్ మసాలాని వేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. ఇలాగ దగ్గరికి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్.